హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ థర్డ్ పర్సన్ సిట్యుయేషన్‌లో ఎలా ఉన్నారు? మీ పట్ల ఎంతవరకి మార్పు వచ్చింది? థర్డ్ పర్సన్ వైపు ఎంత పాజిటివ్‌గా ఉన్నారు? మీ వైపు ఎంత పాజిటివ్‌గా ఉన్నారు? థర్డ్ పర్సన్ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది? ఎలా ఉంది? అనేది చూస్తాను. ఇక్కడ ఏంటంటే నిన్న ఎలా యూవర్స్ దెమ్ ఎలా వచ్చిందో ఇక్కడ మీ పర్సన్ కార్డ్స్ తీనండి. మీరిక్కడ థర్డ్ పర్సన్ ఇక్కడ. ఓకేనా? అలా తీస్తాను. మిమ్మల్ని ఇక్కడ చూసి మీ థర్డ్ పర్సన్‌ని మీ థర్డ్ పర్సన్‌ని ఇక్కడ చూస్తాను. దాన్ని బట్టి మీరు ఎలా అనేది చూసుకోవచ్చనమాట. చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ వైపు ఎలా ఉన్నారు? ఎంత పాజిటివ్‌గా ఉన్నారు? మీ వైపు ఎంత పాజిటివ్‌గా ఉన్నారు? అనేది చెక్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే యూట్యూబ్‌లో వచ్చినంత పాజిటివ్‌గా నెగెటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, థర్డ్ పర్సన్ గురించి పర్సనల్ రీడింగ్స్‌లో రాకపోవచ్చండి. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువగా పర్సన్ గురించి తెలుసుకోవచ్చు. థర్డ్ పర్సన్ వైపు ఎలా ఉన్నారు, ఏంటి అనేది ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు థర్డ్ పర్సన్ నేమ్స్ తెలిసి ఉంటే థర్డ్ పర్సన్ నేమ్స్ తలుచుకోండి. ఆ థర్డ్ పర్సన్ నేమ్స్ లేని వాళ్ళకి ఏంటంటే మీ పర్సన్ నేమ్స్ మాత్రమే తలుచుకోండి. ఓకేనా? వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ అండ్ వీళ్ళ వైపు ఎలా ఉన్నారు, ఎంత పాజిటివ్‌గా ఉన్నారు చూపించండమ్మా దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు అండ్ వీళ్ళ వైపు ఎంత పాజిటివ్‌గా ఉన్నారు, థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో అసలు ఈ పర్సన్ ఎలా ఉన్నారు క్లియర్‌గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఎలా ఉన్నారు అండ్ వీళ్ళ వైపు పాజిటివ్‌గా ఉన్నారా, థర్డ్ పర్సన్ వైపు ఎంత పాజిటివ్‌గా ఉన్నారు, వీళ్ళ వైపు ఎంత పాజిటివ్‌గా ఉన్నారు క్లియర్‌గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు ఎంత పాజిటివ్‌గా ఉన్నారు అండ్ వీళ్ళ వైపు ఎంత పాజిటివ్‌గా ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఎలా ఉన్నారు క్లియర్‌గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. దుర్గా భవాని మాత క్లియర్‌గా క్లారిటీగా చూపించండి. ఇక్కడ మీ సిట్యుయేషన్ వస్తుందండి. అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ గురించి ఆలోచన అనేది చేస్తున్నారనమాట. ఇక్కడ థర్డ్ పార్టీ, ఇక్కడ మీరు. ఓకేనా? మీ పర్సన్ కూడా అంటే మీ పర్సన్ వైజ్గా కార్డ్స్ తీయట్లేదండి, మీ వైజ్గా అండ్ థర్డ్ పర్సన్ వైజ్గా తీస్తున్నాను. అంటే నిన్న ఎలా యూవర్స్ దమ్ ఎలా వచ్చిందో ఇక్కడ మీరు అండ్ మీ పార్ట్నర్స్, మీ పార్ట్నర్ వాళ్ళ థర్డ్ పార్ట్నర్. ఓకే, థర్డ్ పర్సన్ అంటే మీ వైజ్గా థర్డ్ పర్సన్ వస్తారు కాబట్టి మీ పర్సన్ థర్డ్ పర్సన్ అనమాట. వైఫ్ కానివ్వండి, స్పౌస్ కానివ్వండి, అలా తీసుకోండి. ఇక్కడ మీరు. ఓకేనా? ఇక్కడ మీకేంటంటే మీ పట్ల ఏంటంటే మీరు వాకవే మోడ్లో ఉన్నారు. మీరు వాకవే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది తనకి ఇక్కడ మీ సిచ్యువేషన్లో. ఇక్కడ థర్డ్ పార్టీ వైజ్ ఏంటంటే నాకు ఫ్యామిలీ ఉంది కదా, అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, వాళ్ళతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది, కానీ నేను అలా ఉండలేకపోతున్నాను. ఓకేనా? ఆ థర్డ్ పర్సన్ వైపు కూడా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది వీళ్ళకి. థర్డ్ పర్సన్ వైపు కూడా సంతోషకరమైన వాతావరణం కావాలి అని అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు. ఓకే, చూద్దాం. ఇక్కడ ముందు మీ గురించి చూసి తర్వాత ఇక్కడ మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. ఇక్కడ ఏంటంటే మీ వైపుగా
ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తోంది. మీరు కూడా కావాలి అని అనిపిస్తుంది మీ పార్ట్నర్‌కి. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది. మీరు ముఖ్యమే అని అనిపిస్తోంది వీళ్ళకి. కానీ ఏంటంటే మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు. అందువల్ల వీళ్ళకి నైట్ టైం నిద్ర పట్టట్లేదు. ఎక్కువగా నైట్ టైం ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్స్ అనేది ఎక్కువ నైట్ టైం ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ నిలబడుతుందా లేదా? ఎలా నిలబెట్టుకోవాలి? ఏ విధంగా గ్రోత్ తీసుకురావాలి? అన్నట్లుగా ఇక్కడ నైట్ టైం ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్. మీ గురించి నైట్ టైం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా పెయిన్ అనేది, చాలా బాధననేది అనుభవిస్తున్నారు. ఎందుకంటే గతంలో మీరేదైతే బాధను ఫేస్ చేశారో, ఇప్పుడు సడెన్‌గా తనకి నా వల్ల చాలా బాధను అనుభవించారు, చాలా పెయిన్ అనుభవించారు. నేను ఈక్వల్‌గా సమానంగా ఏ ప్రేమని తనకి అందివ్వలేదు. ఓకే. జెండర్‌ని బట్టి తీసుకోండి. మీరు బాయ్స్ అయితే గర్ల్స్, గర్ల్స్ అయితే బాయ్స్ అలా సిట్యుయేషన్ తీసుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు గతంలో చాలా ప్రేమను చూపించారు. చాలా కేరింగ్ తీసుకున్నారు. అలాంటి పర్సన్‌ని నేను వదిలేసుకున్నాను. ఎట్ ప్రెజెంట్ థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయి నా లైఫ్‌ని నేను స్పాయిల్ చేసుకున్నాను. అండ్ నాకు మీ పట్ల చేసిన మోసానికి చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది వస్తుందనమాట ఈ పర్సన్‌కి. ఆల్రెడీ రీయూనియన్స్ ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళకైనా వర్తిస్తుందండి. వాళ్ళ సిట్యుయేషన్ కూడా ఇలాగే ఉంది. సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉంటే మాత్రం థర్డ్ పర్సన్ గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఓకేనా? మీ వైపు ఆలోచిస్తున్నారు. థర్డ్ పర్సన్ వైపు కూడా ఆలోచిస్తూ నైట్ టైం ఎక్కువగా నిద్ర పట్టట్లేదు. మీ వైపు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది. చాలా బాధననేది, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. థర్డ్ పర్సన్‌ని ఈ రిలేషన్‌షిప్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు కానీ మీ వైపు ఎలా రావాలి? ఎలా నిలబెట్టుకోవాలి? నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు. ఎలా? థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకోండి. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు మాత్రం ఫ్యామిలీ వైస్‌గా తీసుకోండి. ఓకేనా? మళ్ళీ థర్డ్ పర్సన్ లేరండి ఎలా తీసుకోవాలి అని మళ్ళీ క్వెషన్స్ అడగొద్దు. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ. థర్డ్ పర్సన్‌తో కూడా సంతోషంగా ఉండాలి, లేదా థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ ఏంటంటే చాలా బాధని, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఈ పర్సన్. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఎలా నిలబడుతుంది? ఎలా రిలేషన్‌షిప్ ముందుకు వెళుతుంది? ఫ్యామిలీ కూడా ఉంది కదా! ఫ్యామిలీకి తెలియకుండా ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి? ఏమీ అర్థం కాక, ఎటూ తేల్చుకోలేక, మీరా థర్డ్ పర్సనా? ఎటూ తేల్చుకోలేక, అటుపక్క థర్డ్ పర్సన్, ఇటుపక్క మీరు, ఇద్దరి మధ్యన తెలియని ఒక అగాధం లాంటి ఫీలింగ్, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. చాలా బాధను ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. చాలా మునిగిపోయినట్లుగా చాలా బాధను అనుభవిస్తున్నారు ఈ పర్సన్. మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఆలోచిస్తున్నారు, ఒక ఛాన్స్ తీసుకుందామా మీ వైపుగా. ఈ బాధని నేను భరించలేను. గతంలో మీకిచ్చిన బాధ నేను ఇప్పుడు అట్ ప్రెజెంట్ నేను భరిస్తున్నాను. ఈ బాధని మీరు చాలా అంటే చాలా ఈ బాధని భరించారు. కానీ నేను భరించలేకపోతున్నాను. దానివల్ల ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకుందామా అని ఆలోచన అనేది చేస్తున్నారనమాట మీ పట్ల. బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తోంది. మీ వైపుగా బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకోవాలి. మీ వైపుగా బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకొని ఈ రిలేషన్‌షిప్ అనేది నిలబెట్టుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తోందనమాట. రోజు రోజుకి టైం గడిచిపోతుంది కానీ ఈ రిలేషన్‌షిప్ పట్ల గ్రో అనేది రావట్లేదు. నేను ఈ రిలేషన్‌షిప్ పట్ల నేను ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ రిలేషన్‌షిప్ పట్ల ఒక బ్లైండ్‌గా ఛాన్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఛాన్స్ తీసుకున్న వాళ్ళకేంటంటే రీయూనియన్స్ అయిన వాళ్ళకేంటంటే టైం గడిచిపోతుంది. నేనేంటంటే మీకు ఏ సమాధానం చెప్పట్లేదు. మీరు క్వెషన్స్ ఏస్తూ ఉండొచ్చు. అంటే అసలు నిలబెట్టుకుంటావా లేదా? ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటావా లేదా? అని మీరేదైనా ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళు దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. నిలబెట్టుకోవడానికైతే నిలబెట్టుకున్నాను రిలేషన్‌షిప్. కానీ నేను గ్రోత్ తీసుకోగలనా? పూర్తిగా జీవితాంతం నిలబెట్టుకోగలుగుతానా? లైఫ్ లాంగ్ ఈ రిలేషన్‌షిప్ నిలబడుతుందా లేదా? అన్నట్లుగా వీళ్ళు టైం అనేది గడిచిపోతుంది. రోజు రోజుకి టైం అనేది గడిచిపోతుంది. రిలేషన్‌షిప్ పట్ల ఎలాంటి గ్రోత్ తీసుకురావాలి? బ్లైండ్‌గా ఒక స్టెప్ అయితే తీసుకున్నాను మీ పట్ల. బ్లైండ్‌గా ఒక అడుగైతే ముందుకు వేశాను. కానీ ఎలా? టైం గడిచిపోతుంది. ఎలా? అనేది ఆలోచిస్తున్నారనమాట. టైం ఆల్రెడీ వచ్చేసింది. బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకున్నాను. కానీ దాన్ని గ్రో చేయటం ఎలా?
ఎలా వెళుతుంది ముందుకి, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఎలా వెళుతుంది, ఓకేనా, ఎలా వెళ్తుంది అని ఆలోచన అనేది చేస్తున్నారనమాట. ఇక్కడ మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నట్టుగా, మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నట్టుగా, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నట్టుగా, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నట్టుగా వాళ్ళకి కనిపిస్తోంది. ఓకేనా, చెప్పాను మీరు వాకవే మోడ్లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ నువ్వు వచ్చినా రాకపోయినా, ఒకవేళ ఆల్రెడీ రియూన్స్ అయినా సరే, నువ్వు ఉన్నా లేకపోయినా నాకు ఒకటే, నువ్వు రిలేషన్షిప్ నిలబెట్టుకునేటట్లయితేనే నేను ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళతాను, లేకపోతే నాకు అక్కర్లేదు, ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు, నా లైఫ్లో నేను సంతోషంగా ఉండటానికి సంతోషంగా ఉంటాను, నా లైఫ్లో నేను సంతోషంగా ఉంటాను అన్నట్లుగా మీరు వాళ్ళకి చెప్తున్నారు, లేకపోతే పోర్ట్రే చేస్తున్నారు. అలా మీరు పోర్ట్రే చేస్తున్నారనమాట మీ పర్సన్కి. నువ్వు ఉన్నా లేకపోయినా నాకు ఓకే, నా లైఫ్లో నేను ఉంటాను, నువ్వు వచ్చినా రాకపోయినా నాకు ఓకే, నువ్వు ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకునేటట్టు అయితేనే ఈ రిలేషన్షిప్లో నేను ఉంటాను, లేదా పూర్తిగా ఎండ్ చేసేసే, నేను వాకవే చేసేస్తాను. ఈ ఈ గతంలో నేను భరించిన బాధని అట్ ప్రెజెంట్ నేను భరించలేను, నేను చాలా పెయిన్ని, చాలా బాధను అనుభవించి ఉన్నాను ఆల్రెడీ అనేది విధంగా కూడా మీరు ఈ పర్సన్కి చెప్తున్నట్టుగా కనిపిస్తుంది నాకు. అండ్ మీరేంటంటే వాకవే మోడ్లో కనిపిస్తున్నారు వాళ్ళకి. ఏదైతే మీరు చెప్తున్నారో దానివల్ల వీళ్ళకి ఏంటంటే మీరు ఓకే, ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకునేటట్టే అయితేనే మాత్రమే నేను తినతో ఉండాలి, లేకపోతే తను వాకవే చేసేసేటట్లుగా కనిపిస్తోంది అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. చెప్పాను కదా, గతంలో మీరు ఏదైతే బాధను అనుభవించారో, ఏదైతే ఆ పెయిన్ అనుభవించారో, ఆ బ్రేక్ అనేది అయిపోయిందో, హార్ట్ అనేది బ్రేక్ అయిపోయిందో, దానివల్ల వీళ్ళకి ఏంటంటే గతంలో చేసినట్టు మోసం చేయకూడదు, నిలబెట్టుకునేటట్లయితేనే ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ టైం ఎప్పుడు వస్తుంది, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని అనిపిస్తుంది. కానీ రోజు రోజుకి టైం గడిచిపోతుంది. ఎలా స్టేబుల్ రిలేషన్షిప్ అయినా నిలబెట్టుకున్నా రేపటి నాడు థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు నేను బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకున్నాను కదా, వద్దు అని బయటకు వచ్చేసానా, మీరు మళ్ళీ గతంలో ఏదైతే బాధను అనుభవించారో ఇప్పుడు మళ్ళీ అట్ ప్రజెంట్ అదే బాధను అనుభవిస్తారు. మీరు చెప్పాను కదా, మీరు కూడా మీరు రిలేషన్షిప్లో లైఫ్ లాంగ్ నాతో ఉండేటట్లయితే ఈ రిలేషన్షిప్లో నేను ముందుకి వస్తాను, లేకపోతే నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది, కరాఖండిగా చెప్పినట్టుగా కనిపిస్తోంది. ఓకేనా, అలా అలా మీరు మీ గతంలో మీరు వాళ్ళు చేసిన బ్రేక్ అనేది మీకు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, గతంలో చాలా పెయిన్ అనుభవించారు. ఇప్పుడు నేను అలా చేసిన మళ్ళీ ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీరు అదే పెయిన్ అనుభవిస్తారు. ఓకేనా, అలా కనిపిస్తుంది ఈ పర్సన్కి. నేను ఈ రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నాను, అండ్ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఉండలేకపోతున్నాను, ఇంకో పక్క ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేయలేకపోతున్నాను, నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను అండ్ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు కావాలి అండ్ థర్డ్ పర్సన్ కావాలి వీళ్ళకి. ఓకేనా, ఇక్కడ మీరు కావాలి, థర్డ్ పర్సన్ కూడా కావాలి ఈ పర్సన్కి. అందుకని ఏంటంటే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట. తనను తను ఒక పెట్టి లాంటి దాంట్లో పెట్టుకొని తను స్టాప్ చేసుకుంటూ ఒకే చోట ఉంటూ ఎటూ తేల్చుకోలేక, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలి దారి లేక, ఎటూ తేల్చుకోలేక ఈ పర్సన్ అనేది హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. ఇది మీ వైపుగా వచ్చిందండి. ఇక్కడ థర్డ్ పర్సన్ వైజ్గా ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ మీ వైపుగా అయితే వీళ్ళకి చాలా ప్రేమ ఉంది, ఆల్రెడీ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. బ్లైండ్గా ఏదైతే మీ వైపు రియూనియన్స్ జరిగాయో దాని గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఓకే, రియూనియన్స్ అయితే చేశాను, బ్లైండ్గా ఒక స్టెప్ అయితే తీసుకున్నాను, కానీ రోజు రోజుకి టైం గడిచిపోతుంది. కానీ ఈ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ అనేది తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి, ఏ విధంగా తీసుకురావాలి. కానీ మీరు చూస్తే మీ లైఫ్లో అదే కొంతమందికి ఏంటంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఇంకా
ఇంకా రిలేషన్షిప్లో గ్రోత్ తీసుకురాని వాళ్ళు అండ్ రిలేషన్షిప్ రియూనియన్స్ చేయని వాళ్ళకి ఏంటంటే మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నట్టు, మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళకి. అండ్ మీరు కరాఖండిగా ఏదైతే రియూనియన్స్ జరిగాయో వాళ్ళకి ఏంటంటే కరాఖండిగా ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటేనే నేను నీ రిలేషన్షిప్లో ఉంటాను, లేకపోతే నాకు నువ్వు అక్కర్లేదు అన్నట్లుగా మీరు వాకవే మూడ్లో వాళ్ళకి కనిపిస్తున్నారనమాట. గతంలో ఏదైతే బ్రేక్ చేసుకున్నారో ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిందో మీరు ఎంత పెయిన్ అనుభవించారో, ఎంత బాధను అనుభవించారో, దానివల్ల ఆ పెయిన్ అనుభవించారో, గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. గతంలో మిమ్మల్ని థర్డ్ పర్సన్ వైజ్ కానివ్వండి, ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి, ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయాను. అప్పుడు నేను మీరు చాలా బాధని, చాలా పెయిన్ అనుభవించారు. మోసం చేసి వచ్చేసాను కాబట్టి వాకవే చేసేసాను. అది ఇప్పుడు నాకు ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మళ్ళీ నేను అలా మళ్ళీ మీ రిలేషన్షిప్లో నుంచి వద్దు, నేను ఇలా నిలబెట్టుకోలేను, చేయను, ఆన్ ఆఫ్ చేసి ఇలా రిలేషన్షిప్ వద్దు అన్నట్లుగా ఏదైతే మళ్ళీ బిహేవ్ చేస్తానో మీరు మళ్ళీ బాధపడతారు, మీరు మళ్ళీ పెయిన్ అనుభవిస్తారు. ఓకేనా? అది నేను తీసుకోలేను. ఎందుకంటే మీరు కూడా నాకు కావాలి, మీలాంటి పర్సన్ నాకు దొరకరు మళ్ళీ. ఓకేనా? మళ్ళీ మీలాంటి పర్సన్ నాకు దొరకరు. థర్డ్ పర్సన్లో అలాంటి కేటగిరీస్ అంటే అలాంటి వాటిని ఏమంటారు, అలాంటి మనిషి కాదు థర్డ్ పర్సన్, మీలాంటి పర్సన్ కాదు థర్డ్ పర్సన్ వేరే సిచ్యువేషన్లో వేరే వైజ్గా ఉంటారు. థర్డ్ పర్సన్ మీలా అర్థం చేసుకోవడం కానివ్వండి, మీలా ఎక్కువగా ప్రేమను చూపించడం కానివ్వండి, కేర్ తీసుకోవడం కానీ ఏదైనా సరే థర్డ్ పర్సన్ మీకన్నా చాలా తక్కువగా ఉంటారు, మీరు భిన్నంగా ఉంటారు. థర్డ్ పర్సన్ కన్నా మీరు భిన్నంగా ఉంటారు. ఓకేనా? ఇలా ఉందండి మీకు ఈ పక్క. ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి చూద్దాం. థర్డ్ పర్సన్ అయితే మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చండి థర్డ్ పర్సన్ని, లేదా ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మ్యారేజ్ అయినట్టుగానే కనిపిస్తోంది. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. వీళ్ళతో నేను సంతోషకరంగా మొదట్లో బాగానే ఉన్నారు. మీ రిలేషన్షిప్ గురించి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి ఈ పర్సన్కి ఒక రకమైన ఫీలింగ్, మీతోనే మంచి రిలేషన్షిప్, మంచి ఒక రకమైన ఫీలింగ్ మీతోనే కనిపిస్తుంది ఈ పర్సన్కి. ఓకేనా? ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి చూస్తున్నానండి. ఇక్కడ థర్డ్ పర్సన్ వచ్చారు, ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ మ్యారేజ్ అని చెప్పాను కదా. థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకుని అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు. ఓకే. థర్డ్ పర్సన్ ఏంటంటే అండి, వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారండి. థర్డ్ పర్సన్ వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు, మీ పర్సన్ని. ఓకేనా? వీళ్ళకి ఏంటంటే అనుమానమైన వచ్చి ఉండాలి, లేకపోతే వీళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నారు. రియూనియన్స్ అయిన వాళ్ళకండి చెప్తున్నాను, వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, లేకపోతే ఈ పర్సన్ వేరేలాగా మారిపోతున్నారు. గతంలో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక రకంగా ఉన్నారు, ఈ మధ్య నుంచి మళ్ళీ వేరే రకంగా ఉంటున్నారు. ఈ పర్సన్ ఏంటి అని అబ్జర్వ్ చేయటం, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వేంటి అలా ఉన్నావు, ఇలా చేస్తున్నావేంటి అని వాళ్ళని ప్రశ్నించటం, బయట వ్యక్తుల ద్వారా అయినా సరే వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాళ్ళకి తెలియకుండా, ఆ పర్సన్కి తెలియకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా అలాంటి వాటిలో కూడా ఈ పర్సన్ వేరే వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడుతున్నారా? థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ వైజ్గా చూడండి. ఒకవేళ ఈ పర్సన్ అన్మ్యారేజ్ కాకుండా సపరేట్ మ్యారేజ్ వాళ్ళైనా సరే, అన్మ్యారేజ్ వాళ్ళైనా సరే, లవర్స్ అయినా సరే, లవర్స్ ఏంటంటే మిమ్మల్ని కాదనుకుని ఇంకో పర్సన్ వైజ్గా వాళ్ళతో మ్యారేజ్ కాకపోతే వాళ్ళైనా సరే వీళ్ళ ఫోన్ తీసుకొని సోషల్ మీడియా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానివ్వండి, వీళ్ళు అనేది సెట్ చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళ వైజ్గా వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా, వీళ్ళలో ఏదో మార్పు వచ్చింది, చేంజెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి కదా. ఒక పర్సన్ ఇప్పుడు మన హౌస్లో ఉన్నారు, అసలు ఫ్యామిలీలో ఒక పర్సన్
ఆ పర్సన్ ఏంటంటే రోజు ఉండే సిచ్యువేషన్‌లో కాకుండా వేరే వైస్‌గా ఒంటరిగా ఉండటం, నలుగురు మధ్యలో ఉండకపోవటం, వేరే ఫీలింగ్‌లా ఉండటం అండ్ ఇంటికి రాంగానే కోప్పడటం, అరవటం అలాంటివి చేస్తుంటే వీళ్ళకేంటంటే మనకైనా సరే ఇంట్లో మనలో ఒక పర్సన్ వేరే విధంగా ప్రవర్తిస్తుంటే మనకు కూడా అనుమానం వస్తుంది. రోజులా లేడు ఈ పర్సన్, రోజులా లేదు. వేరేలాగా ఉంటున్నారు ఎందుకని? గత కొన్ని రోజుల నుంచి వేరేలాగా ఉంటున్నారు ఎందుకని? మనకి అనుమానం వస్తుంది. అలా కూడా ఏదైతే మీ పర్సన్‌లో మార్పు వచ్చిందో దాని గురించి వీళ్ళు ఆలోచించి ఇలా సోషల్ మీడియా కానివ్వండి, బయట వ్యక్తుల ద్వారా అయినా సరే సమాచారాన్ని అందుకొని ఈ పర్సన్ వేరే వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడుతున్నారా? లేకపోతే వీళ్ళలో మార్పు ఎందుకొచ్చింది? అన్న వైస్‌గా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. మీ పర్సన్ వాళ్ళ స్పౌస్ కానివ్వండి, థర్డ్ పర్సన్ అంటే చెప్పాను కదా! లవర్స్ అయితే మిమ్మల్ని వదిలేసి వేరే పర్సన్‌ని వైస్‌గా వెళ్ళిన వాళ్ళైతే అలా తీసుకోండి. మ్యారేజ్ అయింది కదా! ఫ్యామిలీ ఉంది కదా! ఈ పర్సన్ ఇలా చేయటం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ పర్సన్? ఈ పర్సన్ నేను చాలా సంతోషంగా ఉన్నాము గతంలో. కానీ ఇప్పుడు అలా లేదు సిట్యుయేషన్. థర్డ్ పర్సన్ వైస్‌గా చెప్తున్నానండి. అలా లేదు. వాళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉంది. మీ పర్సన్‌కి ఏంటంటే మైండ్ అంతా అలజడిగా ఉంది. వాళ్ళు ఏదైతే సెట్ చేస్తున్నారో నేను సంతోషంగానే ఉంటున్నాను. నేను మీకెంత ప్రేమని పంచాలని చూస్తున్నానో వీళ్ళకి కూడా అదే ప్రేమని పంచాలని చూస్తున్నాను. కానీ వీళ్ళతో మిమ్మల్ని వదిలేసి వచ్చిన తర్వాత వీళ్ళతో చాలా వరకి సంతోషంగానే ఉన్నాను. చాలా వరకి హ్యాపీ ఫ్యామిలీ ఉంది. కానీ సడన్‌గా నా మైండ్ అంతా అలజడిగా ఉండటం, ఒక రకమైన అలజడి సృష్టించుకోవడం, మనసులో ఒక తెలియని అలజడి అట్ ప్రెజెంట్ అలజడిగా ఉంది వీళ్ళకి. ఎందుకంటే మీరు కూడా ఉన్నారు కదా తన లైఫ్‌లో, మీ పర్సన్ లైఫ్‌లో మీరు కూడా ఉన్నారు కదా! అందుకని వీళ్ళు ఆలోచన అనేది చేస్తున్నారనమాట. థర్డ్ పర్సన్ అయితే ఇక్కడ కార్డ్ కనిపిస్తుంది కదా! థర్డ్ పర్సన్ అయితే వాళ్ళని సెట్ చేస్తున్నారండి. చాలా ఎక్కువగానే సెట్ చేస్తున్నారు థర్డ్ పర్సన్. అది వీళ్ళకి తెలుసు. థర్డ్ పర్సన్ సెట్ చేస్తున్నారని అండ్ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఫోన్లు దొంగచాటుగా ఫోన్లు తీసి చెక్ చేసుకుంటున్నారని కూడా వీళ్ళకి తెలుసు. అందుకని వీళ్ళకి మైండ్‌లో ఒక రకమైన అలజడి అండ్ మనసులో కూడా అలజడి. రియూనియన్స్ అయిన వాళ్ళకి ఒకవేళ తెలిసిపోతుందేమో. తెలిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అట్ ప్రెజెంట్ తెలియదు కాబట్టి సంతోషంగానే ఉన్నాను. సంతోషంగానే ఉంచుతున్నారు. ఒకవేళ తెలిస్తే ఏమవుతుంది అనే అలజడి కూడా ఈ పర్సన్‌కి మైండ్‌లో అండ్ మనసులో తెలియని భయం. ఓకేనా? వీళ్ళకి తెలిస్తే మాత్రం థర్డ్ పర్సన్‌కి తెలిస్తే మాత్రం మీ రిలేషన్‌షిప్ గురించి, మీ పర్సన్ మీ గురించి ఏమన్నా, మీ గురించి థర్డ్ పర్సన్‌కి ఏమన్నా తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు మామూలుగానే చాలా మొండి పర్సన్. ఒక రకమైన పర్సన్ ఈ పర్సన్ నిలబెట్టుకోవాలి అని ప్రయత్నమే చేస్తారు ఈ పర్సన్. అంటే థర్డ్ పర్సన్ అండి. మీ పార్ట్నర్ వైస్‌గా థర్డ్ పర్సన్ ఏదైతే ఉందో వాళ్ళ గురించండి ఇక్కడ మీ గురించి. ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ ఎప్పుడు నన్ను బాగానే చూసుకున్నారు. ఏదైతే మిమ్మల్ని వదిలేసి మ్యారేజ్ చేసుకున్న లవర్స్‌గా కానివ్వండి, వేరే అమ్మాయిని, వేరే అబ్బాయిని కానీ థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోయారో వాళ్ళు బాగానే చూసుకున్నారు. గతంలో బాగానే చూసుకున్నారు. అట్ ప్రెజెంట్ కూడా బాగానే చూసుకుంటున్నారు. కానీ ఏదైతే తెలుస్తుంది, ఏదైతే ఇబ్బంది పడాల్సొస్తుంది అన్న వైస్‌గా వీళ్ళు చూస్తున్నారనమాట. మీరు చూపించినంత కేరింగ్, మీరు చూపించినంత వీళ్ళు చూపిస్తారు, ప్రేమను చూపిస్తారు. కానీ మీ అంత ఎక్కువగా మాత్రం ఈ పర్సన్ అనేది మీ పర్సన్ వాళ్ళ థర్డ్ పర్సన్ మాత్రం మీ అంత కేరింగ్, మీ అంత ప్రేమని కానివ్వండి, మీ అంత అడ్జస్ట్‌మెంట్ కానివ్వండి వీళ్ళకి కనిపించదు. మీ పర్సన్‌కి థర్డ్ పర్సన్‌లో కనిపించదు. మీ అంత అడ్జస్ట్‌మెంట్, అర్థం చేసుకునే గుణం, ప్రేమించే గుణం, లౌక్యం
తెలివితేటలు కానివ్వండి ఈ పర్సన్లో చాలా తక్కువగా ఉంటాయి. థర్డ్ పర్సన్ వైజ్గా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ తను అర్థం చేసుకోదు. ఏదైనా ఒక మాట వచ్చిందంటే దాని గురించి ఎక్కువగా ఫీల్ అవ్వటం, ఎక్కువగా గొడవలు పడటం, చిన్న విషయం గురించి అయినా సరే ఎక్కువగా గొడవలు పడటం, ఎక్కువగా బాధ పెట్టడం అనేది థర్డ్ పర్సన్ చేస్తారు. మీరు అలా చేసేవాళ్ళు కాదు. అది కూడా వీళ్ళకి గుర్తొస్తుంది అనమాట. మీ వయసుగా ఇక్కడ వచ్చిందండి కార్డు, చూద్దాం ఇంకా. అందుకని వీళ్ళకి ఏంటంటే మీ వయసుగా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. రిలేషన్షిప్ మీ వైపుగా కావాలి అని అనిపిస్తుంది. థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మీ వైపుగా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మ్యారేజ్ చేసుకున్నా సరే ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. మీతో నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మళ్ళీ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ చెప్పాను కదా, కొంతమందికి రీయూనియన్స్ అయ్యాయి. ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి రీయూనియన్స్ చేయాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. కానీ గతంలో ఏదైతే మీరు ప్రేమను చూపించారో, కేరింగ్ చూపించారో, అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి వస్తే మీరు అది చూపిస్తారా లేదా? ఎందుకంటే మీరు వాకవే మోడ్లో ఉన్నారు కదా, అది మళ్ళీ చూపిస్తారా లేదా? నాకు కావాల్సింది కూడా ఏదైతే ప్రేమని థర్డ్ పర్సన్ దగ్గర పొందలేకపోతున్నానో మళ్ళీ మీ దగ్గర పొందాలి నేను. ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ ప్రేమ, కేరింగ్ అండ్ అర్థం చేసుకునే గుణం, అడ్జస్ట్ అయ్యే గుణం ఏదైతే కోరుకుంటున్నానో అది మీరు మళ్ళీ ఇప్పుడు అట్ ప్రెజెంట్ నాకు ఇస్తారా లేదా అనే డౌట్ వీళ్ళకి ఉందన్నమాట. ఈక్వల్గా సమానంగా మళ్ళీ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఇస్తారా లేదా అనేది వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ ఎంత పనిలో ఉన్నా సరే, ఎంత వర్క్లో ఉన్నా సరే, ఎంత పనిలో ఉన్నా సరే మీరే గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్కి. అండ్ థర్డ్ పర్సన్ కూడా ఏంటంటే ఎక్కువ మనీ విషయముల గురించి ఎక్కువ మాట్లాడతారు. అండ్ ఎప్పుడైనా హెల్త్ బాగోక పడుకున్నా సరే వర్క్కి వెళ్ళలేదా, శరీరానికి మించిన పని చేసినా సరే థర్డ్ పర్సన్ సాటిస్ఫై అవ్వరు. థర్డ్ పర్సన్ ఏంటంటే శరీరానికి మించి చేసినా సరే పని సాటిస్ఫై అవ్వరనమాట థర్డ్ పర్సన్. మీరు అలా కాదు, మీరు అలా ఉండేవాళ్ళు కాదు. హెల్త్ బాగోకపోతే బాగా చూసుకోవటం, కేరింగ్గా చూసుకోవటం, అండ్ ఇవాళ కాకపోతే రేపైనా వీళ్ళు మనీతో ప్రాబ్లం ఏముంటుంది, మనీ ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకుంటాం, కానీ ఆరోగ్యం బాగోకపోతే ఎలా అన్నట్లుగా మీరైతే ప్రవర్తిస్తారో అది వీళ్ళకి నచ్చుతుంది. కానీ థర్డ్ పర్సన్ మాత్రం మనీ మైండెడ్ అనమాట థర్డ్ పర్సన్. ఓకేనా? మీరంటే చాలా ఇష్టం ఉందండి, చాలా ప్రేమ ఉంది. గతంలో ఏదైతే కలర్స్ వైజ్గా కానివ్వండి, మనీ వైజ్గా కానివ్వండి, ఇంకా క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి. ఏ విధంగా అయితే ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుని వెళ్ళిపోయారో ఇప్పుడు అలాంటి సిచ్యువేషనే ఉంది. కానీ మీరంటే ఎక్కువ ఇష్టం వస్తుంది ఈ పర్సన్కి. మీరంటే చాలా ఇష్టం ఉంది, మీరంటే చాలా కేరింగ్, లవ్ అనేది ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ వీళ్ళకి ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఓకేనా? అందుకని ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. గతంలో ఏదైతే మేనిఫెస్టేషన్ చేసి మీ పర్సన్ మీ వైజ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు అలా లేదు. సిచ్యువేషన్స్ నో కాంటాక్ట్లో లేదు, అండ్ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్స్ రెండు బంద్ అయిపోయాయి. అంటే ఏ విధంగా చేయటానికి, మేనిఫెస్టేషన్ చేయటానికి ఏ విధంగా లేదు అవకాశం. మీకేంటంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. మీతో మళ్ళీ సంతోషంగా రిలేషన్షిప్ ముందుకు తీసుకువెళ్ళాలి అని అనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మీ కార్డ్సే ఎక్కువ వచ్చాయండి. మీ వైపు కానీ ఎక్కువగా పాజిటివ్గా ఉన్నట్లుగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. అంటే చెప్తాను, ఇక్కడ
ఇక్కడ నేను తక్కువ కార్డ్స్ తీశాను, ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి 2 కార్డ్స్ ఎక్కువ తీశాను. ఇక్కడ మీ గురించి అయితే మీ గురించి 100%లో మీ వైపు 100%లో 80 and 70% మీ వైపు పాజిటివ్గా కనిపిస్తున్నారు. థర్డ్ పర్సన్ వైపు మాత్రం 40 and 50 అలా అంతవరకు మాత్రమే 50 and 40 అంతవరకు మాత్రమే పాజిటివ్గా ఉన్నారు. ఇక్కడ మీ వయసుగా ఎక్కువ పాజిటివ్గా కనిపిస్తుంది. కొంతమందికి మాత్రం 100% పాజిటివ్గా కనిపిస్తుంది. కొంతమందికి మాత్రం 80 and 70 వరకు కొంతమందికి కనిపిస్తుంది. ఓకేనా? మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అండ్ మీ వైజ్గా చూడండి, ఎందుకంటే థర్డ్ పర్సన్ నేమ్స్ తెలియని వాళ్ళకి తెలియదు కాబట్టి మీ వైజ్గా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ నేమ్స్ ఉంటే వాళ్ళ వైజ్గా ఎగ్జాక్ట్లీ కరెక్టే వస్తుంది. అండ్ మీ వైజ్గా మీకు ఫీలింగ్స్ కరెక్ట్గా ఉంటే థర్డ్ పర్సన్ ఫీలింగ్స్ కూడా అలాగే కరెక్ట్గా వస్తాయి. ఓకేనా? థర్డ్ పర్సన్ నేమ్స్ ఉంటే అలాగే వస్తాయి, థర్డ్ పర్సన్ నేమ్స్ లేని వాళ్ళకి వేరేలాగా వస్తాయండి. ఓకేనా? ఇలా మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది, మీ ఫీలింగ్స్ కరెక్టా కాదా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నేను థర్డ్ పర్సన్ కార్డ్స్ అయితే తీశాను. ఇక్కడ ఎంత పాజిటివ్గా వచ్చింది, ఎంత నెగిటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా సరే పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరి ఫీలింగ్స్, అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్స్ కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే థర్డ్ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఈ థర్డ్ పర్సన్ వైపు ఎలా ఉన్నారు, ఇంకా వాళ్ళ వయసుగానే ఉండాలనుకుంటున్నారా, లేకపోతే మా వైపు రావాలని అనుకుంటున్నారా, ఎవరికైతే రీయూనియన్స్ జరగని వాళ్ళకి ఇంకా మా వైపు రావాలనుకుంటున్నారా లేదా, అసలు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది, అసలు ఏమీ తెలియని వాళ్ళకి ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది తెలుసుకోవటానికైనా సరే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కానివ్వండి, ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ అండ్ వీడియో టైటిల్ నెంబర్ ఒకటేనండి. దానికి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే, థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అంటే ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది. వీడియోస్ మాత్రం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా చూడండి వీడియోస్ అనేది. పూర్తిగా చూసి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పర్సన్ గురించే కాదు, థర్డ్ పర్సన్ గురించే కాదు, ఇంకా ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి, కెరీర్ గురించి కానివ్వండి, జాబ్స్ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. ఓకేనా? లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ నాకు ఎక్కువగా వస్తాయి కాబట్టి లైక్ చేయమంటున్నాను. మీ ఎనర్జీస్ వస్తే నేను ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను, ఇంకా ఎక్కువగా చేయగలుగుతాను అన్నమాట. కామెంట్ ద్వారా అయినా సరే ఇంకా ఎక్కువగా చేయగలుగుతాను, ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను అన్నమాట. ఓకేనా? వీడియోస్ మాత్రం పూర్తిగా చూసి వీడియోస్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండటానికి మాత్రం 868 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ లైక్స్ మాత్రం చాలా వీక్గా ఉన్నాయి. దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే కూడా మీ ఎనర్జీస్ నాకు వస్తాయండి. ప్రతి వీడియోస్లో చెప్తున్నాను, లైక్ చేయండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే కొత్త వీడియోస్ ఏమన్నా పెడితే వాటి నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ పెట్టినప్పుడు లైవ్ నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకుంటే. కామెంట్ ద్వారా చేసినా సరే మీ ఎనర్జీస్ అనేవి మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుంది, నేను చెప్పింది కరెక్టా కాదా, నేను ఎంతవరకు కరెక్ట్గా చెప్పాను, కరెక్టేనా, మీ ఫీలింగ్స్ కరెక్టేనా కాదా అనేది కూడా నేను తెలుసుకోగలుగుతాను అనమాట. అందుకని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.